హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ని ముట్టడించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు. ఆ రెండు వర్గాల్ని అదుపు చేశారు పోలీసులు. నవీన్ యాదవ్ ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఈ క్రమంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర టెన్షన్ నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. ఈ క్రమంలో అక్కడ అడ్డుకున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు. ఇటు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ని అదుపులోకి తీసుకుని తరలించారు అక్కడి నుంచి. రైట్, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీపై రాహుల్ గాంధీపై ఈడీ అక్రమంగా కేసులు పెడుతోంది అని నిరసన వ్యక్తం చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సో మొత్తంగా ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల్ని ముట్టడిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి మనం చూస్తున్నాం వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, హైదరాబాద్లో కానీ ఈ ఘటనలు. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ నాంపల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర విజువల్స్. కొద్దిసేపటి క్రితం అక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలందరూ బీజేపీ ఆఫీస్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఆఫీసులో ఉన్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు. సో వాళ్ళు వీరిని అడ్డుకున్నారు. ఇక ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణం చెలరేగుతుందని ముందుగానే అలర్ట్ అయిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. సో ఇటు ఇక ఆ కార్యకర్తల్ని ఈ కార్యకర్తల్ని బ్యారికేడ్లు పెట్టి అడ్డుకొని మరీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ని అక్కడ నుంచి తరలించారు, అదుపులోకి తీసుకొని. రైట్, ఇక మనం చూస్తున్న విజువల్స్లో బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సో ఇటు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడం మనం చూస్తున్నాం. ఇక మా రిపోర్టర్ విద్యాసాగర్ ఉన్నారు బీజేపీ ఆఫీస్ దగ్గర లైవ్లో సమాచారం అందించడానికి. విద్యాసాగర్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అండ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎక్కడున్నారు? బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్ వైపు దూసుకురావడం, ప్రధాన మార్గం ఏదైతే ఉందో దాని నుంచి ఒక్కసారిగా బీజేపీ వెళ్ళేటువంటి మార్గంలోకి రావడం ట్రై చేయడంతో పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. కొంత పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితిని చూసినటువంటి బీజేపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా బారికేడ్ల వైపు దూసుకొచ్చి బీజేపీ ఆఫీస్ వైపు వస్తే మాత్రము చూస్తూ ఊరుకునేది లేదంటూ కర్రలతో వారికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను కూడా వారించేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి ఇక్కడి నుంచి తరలించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను కూడా ఇక్కడి నుంచి ఆయన కారులో ఎక్కించి పంపించేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత హీట్ ఆఫ్ ద మూవ్మెంట్ బీజేపీ శ్రేణులంతా కూడా కర్రలతోటి ఒక్కసారిగా మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఎంట్రన్స్ వైపు ఉన్నటువంటి బారికేడ్ వైపు వెళ్ళి ఆ కాంగ్రెస్ శ్రేణులకు వ్యతిరేకంగా నినాదాలు, బీజేపీ ఆఫీసు వైపు వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరికలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారి గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసుకు ముట్టడికి వస్తారనండి. ఉదయం 11 గంటల నుంచి కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే బీజేపీ పరిసర ప్రాంతాల్లో నెలకొంది. ఎన్ని మార్గాలను కూడా పూర్తిగా బారికేడ్లతోటి క్లోజ్ చేశారు. ఇటువైపు బీజేపీ శ్రేణులు కూడా ఒకవేళ కాంగ్రెస్ శ్రేణులు వస్తే ప్రతిఘటిస్తాము, అడ్డుకుంటాము, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరిగా కార్యాలయం వద్ద చేరుకున్నారు. మనం చూడొచ్చు బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఏ విధంగా మోహరించున్నారో. పోలీసులు కూడా వారిని కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాకుండా అడ్డుకుంటాము, అదే తరహాలో మీరు కూడా కొంత సమయం పాటించాలంటూ కూడా బీజేపీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకి బీజేపీ ఆఫీస్ వద్ద కనిపిస్తూ ఉంది.